నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. రేపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. చెత్త అడ్డుకున్న ప్రజలు. నర్సాపురంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. నర్సాపురం కౌన్సిల్లో వాడివేడిగా చర్చ. తిరిగి మళ్ళీ వార్తలకు స్వాగతం. నర్సాపురం పురపాలక సంఘ సాధారణ సమావేశం గురువారం 27వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బర్రే శ్రీ వెంకటరమణ తెలిపారు. కౌన్సిల్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నర్సాపురం నుంచి సేకరించిన చెత్తను తమ గ్రామాల్లో వేయవద్దంటూ రుస్తుంబాద గ్రామస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. మండవారి గరువు వద్ద ఖాళీ స్థలంలో చెత్త వేసేందుకు వచ్చిన లారీని ప్రజలు అడ్డుకున్నారు. దీంతో చెత్త వెనుతిరిగింది. నర్సాపురంలోని ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో బుధవారం గ్రేడ్ 1 లైబ్రేరియన్ కుమారి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ బర్రే వెంకటరమణ అధ్యక్షతన గురువారం వాడివేడిగా జరిగింది. అక్టోబర్లో సాధారణ సమావేశం ఎందుకు నిర్వహించలేదంటూ పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. 60 ఏళ్ల చరిత్రలో ఇలా సమావేశం జరగకుండా లేదని వారు పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.